తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. రాఘోపూర్ గ్రామానికి చెందిన 40 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ అంటువా కప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ 6 గ్యారెంటీలు నచ్చే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని మనోహర్ రెడ్డి అన్నారు. మీరందరూ కూడా ఒకటి గమనించుకోవాలన్నమాట. 10 సంవత్సరాల నుంచి కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎంతో సంతోషపడ్డారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి, మనం ఒక మనసులమైతామని చెప్పి కేసీఆర్ గారికి 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ మన తలరాతలు ఎక్కడ కూడా మారలేదు. ఆ రోజు చెప్పిండు ఆయన, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, అవుట్ సోర్సింగ్ అనేది నాకు కంట కనపడకూడదు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, కేజీ టు పీజీ నాణ్యమైనటువంటి మన పిల్లలకు చదువుకునే స్కూల్స్ కట్టిస్తారని చెప్పిండు. ఏ ఒకటైనా రాఘపూర్ ప్రజలకు చేసిండా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రాఘపూర్ ప్రజలంటే ఎప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఒక మంచి కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి, మీరు ఎంత కష్టపడ్డా మీ పిల్లల్ని ఒక మంచి ప్రయోజనం చేయడానికి చాలా కష్టపడతారు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్ఎల్ పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేసినా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆ కుటుంబమే చేసుకున్నదే తప్ప ఒక్కరికి కూడా ఆయన చెప్పినటువంటి పనులు లేదు. మీరు